హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తినాయుడు. ఈరోజు 11th ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఫ్రైడే అవటం వల్ల మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ హాఫ్లో కొంచెం 12 తర్వాత 1 తర్వాత మనం కాషియస్గా యాక్ట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మనం గత 2-3 సెషన్స్గా దిస్ ఇస్ ద బాటమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ సిప్ మోడల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అన్న విషయాన్ని మనం క్లారిఫై చేసి చెప్తున్నాం. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే మంచి స్టాక్స్ డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతున్నాయో అక్యుములేట్ చేసుకుంటే మనం 1 ఇయర్ డౌన్ ద లైన్ మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్స్ అయినప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దాంట్లో మనకి రెగ్యులర్గా మార్కెట్ అప్లో ఉన్నప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, డౌన్లో ఉన్నప్పుడు కూడా మనం అక్యుములేట్ చేస్తూ ఉంటాం. ఓవరాల్గా మన యొక్క పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకునే కార్యక్రమంలో ఏ స్టాక్స్ కొనాలి, ఎలా కొనాలి, ఏంటన్న దాని మీద ఒక క్లారిటీ కావాల్సినప్పుడు ఖచ్చితంగా ఈ రోజున పేపర్లో ఒక ఆర్టికల్ నేను ఇవ్వడం జరిగింది. దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గురించి, అది ఎలాగ మనకి మార్కెట్ వాలటాలిటీలో కూడా వెల్త్ క్రియేషన్ ఏ విధంగా చేస్తున్నది అంతా చేసి దాంట్లో ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మన సెక్టార్లో వైజ్ ఏ సెక్టార్లో మనకు మంచి అవకాశాలు ఉన్నాయన్నది, ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఫార్మా, ఐటీ, అదేవిధంగా మెటల్ సెక్టార్స్లో మార్కెట్లో ఏ స్టాక్స్లో మనకి అవకాశం ఉంది, ఆ స్టాక్స్ యొక్క వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మనం ఎంత మంచి ట్రేడర్ అయినా, ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత గొప్ప ట్రేడర్ అయినా ఖచ్చితంగా మన యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మన యొక్క పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకుంటుంటేనే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మాత్రం సిప్ మోడల్లో అయినా, లంసమ్ మోడల్లో అయినా మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు మార్కెట్లో ఏదేం చేసినా నెక్స్ట్ ఒక 4-5 సంవత్సరాల తర్వాత, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మిగిలేది ఈ పోర్ట్ఫోలియోనే. కాబట్టి ఈ పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవడంలో మాత్రం ఎటువంటి నెగ్లిజెన్స్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా మనకి లాంగ్ టర్మ్లోనూ ఒక 5 ఇయర్స్ దాటిన తర్వాత, 7 ఇయర్స్ దాటిన తర్వాత మంచి కాంపౌండింగ్ వస్తుంది. కాబట్టి దాంట్లో మనకి ట్రావెల్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి స్టాక్స్లో మనకి మంచి ట్రావెల్ అవుతే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఇంట్రాడే గంట ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం నిఫ్టీ చర్చా యాప్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ వచ్చే విధంగా మనం డైలీ ఏదైతే స్టాక్ ఆప్షన్స్లో కానీ, అదేవిధంగా స్టాక్స్లో కానీ, అదేవిధంగా ఇండెక్స్లో కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. స్టాక్స్లో కూడా నేను మీకు ఏదైతే చెప్తానో స్టాక్స్లోనూ మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్ ఉన్నా సరే స్టాక్స్ హ్యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉంటుంది అనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏదైతే మొన్నటి రోజున బ్రిటానియా కానీ, లేకపోతే ఏషియన్ పెయింట్స్ కానీ, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. బ్రిటానియా మార్కెట్లో చూడండి, ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ పెరుగుతుంది. మనం మంచి లాభాలు తీయడానికి అవకాశం దొరికింది. కానీ దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము, ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అన్నదానికి మనకి టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనూ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన ఏషియన్ పెయింట్స్ కూడా మనం ఇంత మార్కెట్ పడిపోతున్నా సరే లాస్ట్ 2 days 2 సెషన్స్ కూడా మనం బైకాల్ జనరేట్ చేయడం జరిగింది. దేనికి రీజన్ ఏంటి అంటే ఇది బాటమ్ నుంచి బాగా పైకి పెద్ద క్యాండ్ వేసింది అన్నది కాదు, కానీ దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం క్యాష్ చేసుకోవాలి, మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మనం దాంట్లోంచి డబ్బులు తీయగలుగుతున్నాం లేదా, దానికి సంబంధించి ట్రేడర్స్ ట్రేడింగ్లో ఉన్నటువంటి బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుని ట్రేడ్ సెటప్ అండ్ టెక్నిక్ నేర్చుకుంటే తప్ప ఇందులోంచి అంత ఫ్రూట్ఫుల్గా మనం అమౌంట్ తీయలేం. కానీ మనం దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సెటప్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏదైతే లాస్ మేకింగ్ చేస్తున్నారో దాన్ని ఆపేస్తే రూల్ బేస్డ్ ట్రేడింగ్ని నేను చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ లాస్ట్ 3 daysలో కూడా మన 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 దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్ లాస్ట్ సెషన్లో 77,000, అంతకుముందు 2 lakhs, అది 1,35,000, ఇంతకుముందు 2,77,000. అంటే మార్కెట్లో ఏదైతే ప్రతి ట్రేడ్ కూడా రిస్క్ వెరీ మినిమల్. రిస్క్ మనకి ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు రిస్క్ పెట్టుకుంటే టార్గెట్ వచ్చేప్పటికి 25,000 నుంచి 50,000, 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెడతాం. ట్రేడ్ని ఏ విధంగా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా దాని యొక్క ఎంట్రీ లెవెల్, బాటమ్ లెవెల్లో మనం పట్టుకోగలిగితే ఏదైనా సరే మనకంటే మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలని
మనం ఏదైతే ట్రేడర్స్ మార్కెట్లో కొంచెం సఫిషియెంట్ ఫండ్ ఉండి చేయగలనని చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా నిఫ్టీ ఏప్రిల్ కూడా మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. నిఫ్టీ ఒక 800 పాయింట్ల నుంచి 500 నుంచి 800 పాయింట్లు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి క్లోజ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. సెన్సెక్స్ అయితే ఒక 3000 నుంచి 4000 పాయింట్ల వరకు కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఆపర్చునిటీని మీరు మీ యొక్క స్కిల్స్ని బట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి వెళ్ళినట్టయితే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి నేను ట్రేడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నా దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉన్నదని అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. నేను మాట్లాడిన తర్వాత మీకు నిజంగా మాత్రం ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీకు నేర్పడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఫోన్ చేసిన ఏదో ఇది చిన్నగా ఏదో మనకి ఏదో టైం పాస్ గేమ్ లానో బెట్టింగ్ లానో ఆడితే మాత్రం ఇది పని అవ్వదు. కానీ ఇట్స్ ఏ సబ్జెక్ట్ ఓరియంటేషన్ తోటి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఎవరైనా సరే దానికి సంబంధించి ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నప్పుడు చూడండి, మార్కెట్లో మనకి అంతకు ముందు రోజే మనకి 2 days ముందే మనకి బయింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ బయింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద జోన్ ఏ విధంగా చేస్తాము, ఎక్కడి నుంచి మనకు మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి దీనికి జోన్ ఉన్నది, ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇది మళ్ళీ నెక్స్ట్ వెళ్తే మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉన్నది అదంతా చూసుకుంటే మంచి టార్గెట్ ఉన్నది కాబట్టి ఆ టార్గెట్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కూడా నిఫ్టీలో కూడా మనకి ఏదైతే మనకి డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నదో ఇది మళ్ళీ ఏదైతే 22,550 600 బ్రేక్ చేసిన తర్వాత అక్కడి నుంచి 600 బ్రేక్ చేసిన తర్వాత అక్కడి నుంచి డ్రాస్టిక్గా ఇంకో 200 నుంచి ఒక 500 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో ప్లస్ కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ లాంటిది కానీ అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఎస్బీఐ ఏదైతే కనుక కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్లో ఉండి మార్కెట్లో మంచి డిస్కౌంట్ ప్రైస్ 7.2 ఎక్సలెంట్ డిస్కౌంట్ ప్రైస్. ఇది విత్ ఇన్ 2-3 మంత్స్లోనే దీంట్లో మళ్ళీ 850 పైన మనం మళ్ళీ చూడగలుగుతాము. అది మంచి స్టాక్. అవకాశం ఉంటే మాత్రం ఇలా మంచి స్టాక్స్లో అక్యుములేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఫర్దర్గా గైడ్లైన్స్ ఏది కావాలన్నా సరే యూ కెన్ కాల్ directly my number. I will definitely give the solution for your trade. Thank you.